పూజ చేసేటప్పుడు సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు మతి ప్రధానం. పితృకార్యంలో మతి కాదండి, మేధాశక్తి ప్రధానం, శాస్త్రం ప్రధానం. ఎలా చేయాలో అలాగే చేయాలి. నేను భక్తిగా చేశానంటే కుదరదు. ఎన్ని కూరలు ఉండమంటే అన్ని వండాల్సిందే, మాట్లాడడానికి వీళ్ళ. అది పితృకార్యం, అది దానికి శాస్త్రం ఉంది. ఎందుకంటే విద్యుత్తు లైట్ వెలగాలంటేనండి శాస్త్రీయంగా మీరు వైరు తీసుకెళ్ళాలి. కానీ విద్యుత్తాయ నమః విద్యుత్ పరమభక్తితో అడుగుతున్నాను వెలుగు అంటే అడిగింది వెలగదండి. అది నీకు భక్తి ఉన్నా లేకపోయినా వైరు పెడితే వెలుగుతుంది. అంటే పితృకార్యాలకు సంబంధించిన టెక్నాలజీ, శాస్త్రీయత అది ఖచ్చితంగా విద్యుత్తులాగా, కంప్యూటర్లాగా, ఎలక్ట్రానిక్స్ లాగా పనిచేయవలసిందే. దానికి ఏ వైరు ఉండాలో ఆ వైరే ఉండాలి, ఎంత ఉండాలో అంతే ఉండాలి. దర్భగడ్డ అంటే దర్భగడ్డే, ఈ కూర అంటే ఆ కూరే, ఈ మనిషి అంటే ఈ మనిషి, ఈ సమయం అంటే ఈ సమయమే ఖచ్చితంగా ఉండాలి. యజ్ఞం వేరు, స్వాహాకారం అది భక్తి. భక్తితో చేస్తే యజ్ఞంలో లోపాలు జరిగినా క్షమిస్తారు. స్వధాకారం పితృకార్యంలో లోపం జరగడానికి వీలేదు. అందుకే శ్రద్ధయా క్రియతే ఇది శ్రాద్ధం అన్నారు. మన కర్మ కొద్ది అదో తిట్టుపదమైంది. వీడి శ్రాద్ధం వాడి శ్రాద్ధం అంటే అన్ని తిట్టుపదాలు చేసాం మనం, బంగారం లాంటి మాట. శ్రాద్ధం చాలా గొప్ప మాట. శ్రద్ధయా క్రీతి ఇది శ్రాద్ధం అన్నారు. అంత శ్రద్ధగా చేయాలి, దాన్ని అశ్రద్ధ చేయకూడదు. అది ఏదో పెట్టేసామంటే కుదరదు. అక్కడ భీష్ముడు శంతనుడికి ఆబ్దికం చేస్తున్నట్ట. భారతంలో చాలా అద్భుతమైన విషయం ఉంటుంది. చారుచర్యలో క్షేమేంద్రుడు రాస్తాడు. భీష్ముడు శంతనుడికి ఆబ్దికం పెడుతుంటే అక్కడ కూర్చుని అలా ఆబ్దికం గంగానది తీరంలో, గంగానది తీరం అంటే ఎవరు తల్లి ఎదురుగా ఉండగా తండ్రికి ఆబ్దికం. మనకు సంప్రదాయంలో కూడా ఖచ్చితంగా తండ్రికి ఆబ్దికం చేస్తే తల్లి ఉండి తీరాలి. అక్కడ ఆవిడ బతుకుంటే ఉండి తీరాలి. ఒకవాడు పుట్టింట్లో ఉన్నా సరే తీసుకురావాల్సిందే, ఆవిడ లేకుండా పెట్టుకోవడం. అందుకని గంగానది భీష్ముడు పెడుతుంటే పిండం ఇలా తయారు చేసేటట్టు అక్కడ పెడుతుంటే శంతనుడు పరలోకాల్లో ఉండగా ఆయనకి అనిపించింది, కొడుకు ఎంత అన్యాయం చేశాను, నా అంత దుర్మార్గుడైన తండ్రి ఎవడన్నా ఉంటాడు. 60 ఏళ్లలో నేను ప్రేమలో పడి వాడి బతుకు నాశనం చేశాను. అటువంటి వాడు కొడుకు నాకు ఇక్కడ ముద్ద పెడుతున్నాడు, వాడు చేత్తో పెడితే నేను తింటానే గంగానదిలోంచి ఒక్కసారిగా ఇలా చెయ్యి సువర్ణ రత్నాభరణాలు ధరించిన చెయ్యి పైకి వచ్చి, నాయన నాకు పెట్టరా, నా చేతిలో పెట్టరా, నా చేతిలో పెట్టరా అన్నట్టండి. అది భీష్ముని యొక్క అనుభూతమా. శ్రద్ధగా చేస్తే జరిగే ఫలితం ఎలా ఉంటుందో చూడండి. గంగానదిలో స్వయంగా ఇలా చెయ్యి పైకొచ్చి, నేనే శంతనుడు నాయన ఇలా చదువుతున్నా, నా చేతులు పెట్టి అరిటాకులో ఎందుకురా, బయట ఎక్కడో పారేయడం ఎందుకురా, నా చేతిలో పెట్టరా అంటే భీష్ముడు అన్నట్ట, శ్రద్ధయా క్రీతే ఇది శాస్త్రం తండ్రి, శాస్త్రం ప్రకారం చెయ్యాలి. శాస్త్రం ఆకులోనే పెట్టమని చెప్పింది, నేను ఇక్కడ పెడతాను, మీరు తీసుకోండి. శాస్త్రాన్ని వ్యతిరేకించే ధైర్యం నాకు లేదన్నాడు. అది భీష్ముడు.